హాయ్ గైస్, అందరూ నమస్కారం. నా పేరు మీరు చూస్తారు మిస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఒక హీరో నుంచి అనమాట మార్నింగ్ చేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతాం అన్నమాట. ఇలాగా బిగ్ బాస్ ఫేవరెట్ అంటే ఐశ్వర్య అనమాట. ఈమె వచ్చేసి చాలా మంది అలానే బిగ్ బాస్ కాకుండా ఎన్నో మూవీస్లో వచ్చేసి క్యారెక్టర్ బేస్గా వచ్చేసి ఈమె ఎన్నో మూవీలు తీయడం జరుగుతుంది అనమాట. అలా వచ్చేసి ఈ మీద ఒక చీటింగ్ కేసు అయితే హైదరాబాద్లో వచ్చేసి పేరు చేయడం జరుగుతుంది అనమాట. ఈమె వచ్చేసి మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి దాదాపుగా 9 crores పైగా వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర వచ్చేసి ఇలాగ మనీ తీసుకొని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అలా అని ఈ ఐశ్వర్య గురించి ఇన్సిడెంట్ గురించి ఫుల్ గురించి మాట్లాడుకుందాం. అలా మా ఛానల్ గుర్తు వస్తే లైక్ చేసి సపోర్ట్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే 2018లో అన్నమాట. 2018లో వచ్చేసి ఆయన పేరు వచ్చేసి ధర్మేంద్ర అనమాట. ఈయన వచ్చేసి నరంలో వచ్చేసి కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అయింది మనకు తెలియదు. కానీ వాళ్ళు చెప్తున్న బేస్ మీద అంటే వీరు ఏ విధంగా వచ్చేసి సిసిఎస్లో వచ్చి కంప్లీట్ చేయడం జరుగుతుంది. స్టేషన్లో వచ్చేసి ఇలాగ చీటింగ్ కేసు అయితే ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ధర్మేంద్ర అనే ఏం చేస్తూ ఉంటాడంటే లండన్లో వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. అలాగా 2018లో వచ్చేసి ఐశ్వర్యరెడ్డికి అలాగే వచ్చేసి ధర్మేంద్ర వీళ్ళిద్దరు కూడా వచ్చేసి నార్మల్ కాన్వర్జేషన్ కానీ ఈ విధంగా జరగడం జరుగుతూ ఉంది. దీని తర్వాత వచ్చేసి వచ్చేసి మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి చీటింగ్ చేసిందని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే అంటే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి ఈ మధ్యకాలం అంటే దాదాపు 2018 ఇప్పుడు 26గా దాదాపుగా వచ్చేసి 7 yearsగా వచ్చేసి నార్మల్గా ఉన్నారు మాట్లాడుకోవడం కానీ ఇలాగ వచ్చి మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి ఈ విధంగా అంటా ఉన్నారని చెప్పేసి కూడా ఆ కేసులో చెప్తా ఉన్నమాట. అలాగే చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత ఈమెకు వచ్చేసి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దాదాపు వచ్చేసి 9,30,00,000 ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. మళ్ళీ ఇవి కాకుండా అదనంగా వచ్చేసి 50 లక్షలు కూడా ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటామని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఈ ఫ్యామిలీ అంతా కూడా చెప్తా ఉన్నారు అనమాట. ఇలాగా పండితులు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు పిలిపించేసి ఇలాగ మాట్లాడేసి ఇలా మ్యారేజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏది 9 కోట్లు ఏదైతే ఉన్నాయి కదా వీటన్నిటి కూడా ఈ అమౌంట్తో కూడా ఆమె ల్యాండ్ కానీ ఈ విధంగా ఫ్లాట్ కానీ తీసుకొని మొత్తం కూడా ఈ ఐశ్వర్యరెడ్డి ఆమె మీదకి వచ్చేసి రాయించుకున్నట్టు కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు కేసు అయితే ఫైల్ చేశారు. ఇప్పుడు దీని తర్వాత పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత నిజాలు ఏంటంటే బయటకు వస్తాయి అనమాట. ఇప్పుడైతే ఐశ్వర్యరెడ్డి మీద ఇదనమాట ఒక క్లారిఫికేషన్ అంటే ఇలా ఐశ్వర్యరెడ్డి గారి మీద ఇలా కేసు అయితే ఫైల్ అయింది కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని వచ్చేసి మనం అది పూర్తిగా వచ్చేసి పోలీసులు చెప్పేదాకా మనం ఏది నిజమని నమ్మలేము అనమాట. ఇలాగ వాళ్ళు కానీ పోలీసులు కానీ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మనం నమ్మొచ్చు. కానీ ఇప్పుడైతే ఆ మీద కేసు అయితే ఫైల్ అయింది. కానీ ఈమె నిజంగానే చీటింగ్ చేసిందని కన్ఫర్మేషన్ ఏం లేదనమాట. పోలీసులు దీని తర్వాత వచ్చి దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇన్సిడెంట్ గురించి కన్ఫర్మేషన్ అయితే బయటికి రావడం జరుగుతూ ఉంది. వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే దాదాపు 2018లో పరిచయమైనప్పుడు ఇప్పుడు 26 దాదాపు వచ్చి 7 years అనమాట. నార్మల్ కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. నేను మ్యారేజ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేసి ఈమె మనీ తీసుకున్నాను చెప్పేసి కూడా ఈయన్ని 9,35 lakhs వచ్చి మనీ తీసుకున్న. అలానే వీటి తర్వాత కూడా ఎక్స్ట్రా వచ్చి ఒక 15 lakhs వరకు మనీ తీసుకున్నట్టుగా ఎవరైతే ధర్మేంద్ర ఆయన ఉన్నారు కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట. అతను లండన్లో అయితే జాబ్ చేయడం జరుగుతూ ఉంది. ఈయన వచ్చేసి ఏదైతే కంప్లీట్లో అయితే చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా ఈ ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ న్యూస్ ఛానల్స్ చూసినా కానీ ఈ ఇష్యూ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఇదిగా అయితే ఐశ్వర్యరెడ్డి మీద ఇన్సిడెంట్ జరిగింది కదా ఆ ఇన్సిడెంట్ గురించి ఫుల్ క్లారిఫికేషన్ వచ్చి మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఇదిగా వాళ్ళ వీడియో మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేసి మాత్రం మర్చిపోకండి.